హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. సో గైస్, న్యూ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి సో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, బేసిక్స్ ఏంటి అన్ని క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో వీ కెన్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ పైన కనిపిస్తున్న ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఆ ప్రొఫైల్ క్లిక్ చేయగానే క్రియేట్ ఏ ఛానల్ అని ఉంటుంది. ఆ క్రియేట్ ఏ ఛానల్ ఉన్న దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కింద క్రియేట్ ఏ ఛానల్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఏవైనా వీడియోస్ కానీ ఏవైనా అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్స్ అని నొక్కి సో ఈ విధంగా వీడియో అనేది అప్లోడ్ చేయాలి. సో మీరు ఛానల్ క్రియేట్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది, వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని. మీకు రెవెన్యూ కానీ, వీడియోస్కి వచ్చిన వ్యూస్ కానీ, అలాగే ఏవైనా థంబ్నెయిల్స్ అటాచ్ చేయటం కానీ, వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ కానీ, ఏవైనా మెసేజెస్ వస్తే యూట్యూబ్ స్టూడియోలో చూసుకోవచ్చు. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డు. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారని కనిపిస్తుంది. అలాగే ఎన్ని వీడియోస్ ఎక్కడ అప్లోడ్ చేసామనేది కౌంట్ అనేది ఇక్కడ కనపడుతుంది మనకి. అనలైటిక్స్, ఒక వీడియోకి వచ్చిన వ్యూస్ లేదా రెవెన్యూ, వాచింగ్ అవర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే కమ్యూనిటీ, ఇక్కడ వచ్చేసి కామెంట్స్ కానీ, మెన్షన్స్ కానీ, ఎవరైనా మెన్షన్ చేసిన వీడియోస్ కానీ అవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సబ్ టైటిల్స్, ఏ వీడియోకి సబ్ టైటిల్స్ అటాచ్ చేసామనేది ఇక్కడ చూసుకోవచ్చు. కాపీరైట్, ఏదైనా వీడియో కానీ చిన్న క్లిప్ కానీ ఎక్కడైనా రీయూజ్డ్ కంటెంట్ది యూజ్ చేసినట్టయితే వీడియోలో కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది మనకి. అలాగే 4000 వాచింగ్ అవర్స్, అలాగే 1K సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఎనేబుల్ అయ్యే ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లై అని వస్తుంది. సో అది నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే జనరల్, ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది $లో ఉంటుంది. US టు రూపీస్గా కన్వర్ట్ అయ్యి మన అకౌంట్లో పడుతుంది. ఇది వచ్చేసి ఛానల్ ఎక్కడ ఏంటనేది మనం లొకేషన్ ఫిక్స్ చేసుకోవాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ అడుగుతుంది, ఈ ఛానల్ కిడ్స్ కోసం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా, లేదా కిడ్స్ కోసం కాకపోతే సో ఇది అప్లోడ్ చేయండి, ఇది పెట్టండి, దీని మీద క్లిక్ చేయండి. కిడ్స్ కోసం అయితే దీని మీద క్లిక్ చేయండి. సో ఇది నేను పెట్టే కంటెంట్ అయితే కిడ్స్ కోసం కాదు. సో అందుకే నో సెట్ దిస్ ఛానల్ నాట్ ఫర్ మేడ్ కిడ్స్. సో ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్ అనేది ఇది నెక్స్ట్. సో మనకి 4000 వాచింగ్ అవర్స్, 1K సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకా ఇది నార్మల్గా ఉంచేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఎనేబుల్, స్టెప్ బై స్టెప్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఎనేబుల్ అయిపోయింది. సో దెన్ నెక్స్ట్ వెరిఫై ఫోన్ నెంబర్, మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ వెరిఫై చేయాలి. సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి 6 digits OTP నెంబర్ వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. కంగ్రాచులేషన్స్, యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్. ఓకే. సో వెరిఫైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛానల్లోకి వచ్చి ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ ఎనేబుల్ అయిపోయింది. సో దెన్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్, ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్డ్, వీడియో వెరిఫికేషన్, వ్యాలిడ్ ఐడి, అలాగే ఛానల్ హిస్టరీ, ఇవి ఎనేబుల్ చేయడానికి మనకి యాక్సెస్ కావాలంటే దీంట్లో మనం యూజ్ వీడియో వెరిఫికేషన్ అయినా అవుతుంది, అదైతే 1 dayలో అయిపోతుంది. అలాగే వ్యాలిడ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాస్పోర్ట్ ఏదైనా కానీ వ్యాలిడ్ యూజర్ ఐడి అప్లోడ్ చేయాలి. ఈ మూడిట్లో ఏదైనా చేయొచ్చు. సో ఇది వచ్చేసి బుల్ట్ హిస్టరీ, మీ ఛానల్లో ఉన్న హిస్టరీని పరిశీలించి మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ వీడియోస్ అప్లోడ్ చేస్తే దీన్ని ఎనేబుల్ చేస్తామంటున్నారు. సో ఇది చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. సో ఇవి రెండిట్లో ఒక వ్యాలిడ్ ఐడి లేదా వీడియో వెరిఫికేషన్ అనేది సో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక
ఇది వచ్చేసి మెయిల్కి వెళ్ళిపోతుంది. ఇది మన మొబైల్తో స్కాన్ చేయాలి. స్కాన్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. వీడియో లెఫ్ట్ రైట్ ఫేస్ టర్న్ చేస్తూ పైకి కిందకి, సో ఆ కెమెరా వైపు చూస్తూ ఉండాలి. సో ఇదేంటంటే 1 డేలో అయిపోతుంది వెరిఫికేషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్. దీంట్లో మీ యొక్క కంటెంట్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను వచ్చేసి ఇక్కడ బ్లాగ్స్ అని ఎంటర్ చేస్తున్నాను, పీపుల్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ పెట్టాలి. మనకు వచ్చే క్యాప్షన్స్ యొక్క లాంగ్వేజ్ అది తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ పెడతాను. ఇది వచ్చేసి వదిలేసేయండి. అండ్ ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, ఇది కూడా నేను ఇంగ్లీష్ పెట్టేస్తున్నాను. అండ్ అలాగే కామెంట్స్ ఆన్. సో కామెంట్స్ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ, ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ. షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో. మీ వీడియోని ఎంతమంది వ్యూవర్స్ లైక్ చేశారనేది అది కనిపించాలి. లేకపోతే హైడ్ చేయాలంటే ఈ టిక్ మార్క్ని తీసేయండి. హైడ్ చేయాలంటే, కనిపించాలంటే ఆ టిక్ మార్క్ని పెట్టండి. నెక్స్ట్ పర్మిషన్స్. ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ మెయిల్తో లాగిన్ అవుతాం కదా, వాళ్ళని ఓనర్గా యూట్యూబ్ అంగీకరిస్తుంది. డిఫాల్ట్ సేమ్ థింగ్. ఇది కామెంట్స్ అనేది ఇది టేక్ సర్వే, యూట్యూబ్ నుంచి సర్వే అనమాట. ఇది అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ కొట్టేసేయండి. ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళిపోదాం. సో థంబ్నెయిల్, ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు థంబ్నెయిల్ అనేది ఇట్లా కూడా ఇలాగ అటాచ్ చేయొచ్చు. సో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఏమైనా లింక్స్ ఇవ్వాలంటే మీకు థర్డ్ స్టెప్ వెరిఫికేషన్ అవ్వాలి. ఆ థర్డ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది వీడియో కాన్ఫరెన్స్ అనేది ఆ యూట్యూబ్ మీడియాకి వీడియో పంపించాలి. ఇందాక చెప్పాను కదా, అది సెట్టింగ్స్లో ఉంది. సో మళ్ళీ చూపిస్తాను. సో ఇది ఎనేబుల్ అయితే మీకు లింక్స్ కానీ అలాగే ఎన్ని వీడియోస్కైనా పెట్టడానికి లిమిటెడ్ ఉండదు. సో ఇది ఎనేబుల్ చేసుకోవాలి. సో నేను చేస్తాను. సో ఇది ఎనేబుల్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ నేను ఇంకా సేవ్ పెట్టేస్తాను. ఇది లెట్స్ ఇట్. ఇంకొక మంచి ప్రొఫైల్ పెట్టాలి. సో నెక్స్ట్ పెడతాను. సో మీరు క్రియేట్ చేసిన తర్వాత మీ ఛానల్ అనేది ఇలా కనపడుతుంది. మీరు ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి, సో ఇది వచ్చేసి ఛానల్ బ్యాక్గ్రౌండ్ కనిపించే లోగో, బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అంటారు దీన్ని. సో బ్యానర్ రెడీ చేసుకున్నప్పుడు ఇక్కడ అప్లోడ్ చేసి దీంట్లో అప్లోడ్ చేయాలి. సో ఇది ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయలేదని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ అలాగే ఇది మన ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఛానల్. ఇది వచ్చేసి ఛానల్ యొక్క URL. ఇక్కడ మనం ఏదైనా ప్రమోషన్స్ చేసుకునే లింక్స్ కానీ, టెలిగ్రామ్ లింక్ కానీ, ఇంకేమైనా లింక్స్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీ ఛానల్ లోగోనే ఇక్కడ కూడా అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇది మనం అప్లోడ్ చేస్తాం కదా వీడియో, దానికి కార్నర్లో మన లోగో అనేది కనిపిస్తుంటుంది. సో అది అవసరమైతే అది ఒక వాటర్ మార్క్ లెక్క, వీడియోకి వాటర్ మార్క్ లాగా కనబడుతుంది. సో మీకు అవసరమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. సో దట్స్ ఇట్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, ఏమైనా కాంటాక్ట్ ఇన్ఫో, ఏమైనా ఛానల్కి సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ కానీ, ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఆ మెయిల్కి వచ్చేస్తాయి. మన మెయిల్ ఎంటర్ చేసుకుంటే బెటర్. సో దట్స్ ఇట్ గైస్. ఛానల్ క్రియేట్ చేసుకోవటం ఇంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.